Yes, another important topic for today, very interesting and very dangerous also, is the unsafe cancer drugs. So, fake drugs for cancer patients are being supplied, and in this video, I'll be discussing about what are the trade routes, illegal routes in which these cancer drugs are coming and flushing in the public hospitals of our country, and how it is killing a lot of people. So, very important and the government should be very careful about what this is going on to be. So ఆ ఉద్దేశంలో this video is being done. సో అందరూ కొంచెం జాగ్రత్తగా పాయింట్స్ అని వినండి, బికాస్ స్టోరీ లైన్ ఇస్ వెరీ సింపుల్. ఫేక్ డ్రగ్స్ ఫ్లషింగ్ ఇంటూ ద మార్కెట్, అది స్టోరీ లైన్. అయితే దీంట్లో మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ద పీడిఎఫ్ డాక్యుమెంట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద లింక్ బిలో, సో యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. కానీ దీంట్లో నేను కొన్ని స్టార్ పెడతాను, కొన్ని సర్కిల్ చేస్తాను. దాంట్లో ఎక్కువ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఎట్ దిస్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఇస్ దిస్. సో మనకు దీంట్లో ఇంపార్టెంట్ అంటే ఓవర్ 100 countries రిసీవ్డ్ కంటామినేటెడ్ డ్రగ్స్, అది వెరీ పాయింట్. ఇది నేను చెప్పింది కాదు, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు చెప్పింది. క్రిటికల్ థ్రెట్ టు మిలియన్స్, ఎస్పెషల్లీ ఫర్ who are undergoing chemotherapy and life-saving oncology treatments. Oncology బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఆన్కాలజిస్ట్ ఇస్ అ పర్సన్ హూ ట్రీట్స్ క్యాన్సర్. సో ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు క్యాన్సర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019లో సౌదీ అరేబియా ఒక డెత్ అయింది. 2022లో యెమెన్లో 10+ పసిపిల్లలు చనిపోయారు. 2023లో బ్రెజిల్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఇన్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్. చూడండి టార్గెట్ ఎట్లా అవుతుందంటే పిల్లల గురించి కాబట్టి పేరెంట్స్ ఎంతైనా స్పెండ్ చేస్తారు. అది వాడుకుని సమ్ idiotic nasty fellows in the world are using all these fake drugs for their benefit and killing lot of children. అది మీరు సినిమాలో చూస్తారు, డాక్యుమెంటరీస్ చూసుంటారు, చాలా కేసులు చూసుంటారు. సో ఇది కాకుండా కొలంబియాలో చూడండి, 4 children died due to poor quality of cancer drugs. All these piece of informations are statistics from the Bureau of Investigative Journalism. సో ఇవి స్టాటిస్టిక్స్ ఫ్రమ్ దట్ ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇవన్నీ తెలవాలి. GMP అంటే ఏంటంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్టరీ మస్ట్ మీట్ హైజీన్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ నామ్స్ని చూసుకోవాలి. COPP అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్. సో ప్రతి ఫార్మసీకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్. సో పాస్పోర్ట్ ఆఫ్ ద డ్రగ్ టు బి లీగల్లీ ఎక్స్పోర్టెడ్. లీగల్గా ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ COPPని చూపెట్టాలి. చూపిస్తేనే ద డ్రగ్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. నెక్స్ట్ MHRA, Medicines and Healthcare Products Regulatory Agency, very important. This will check whether the drugs are fake or not. So UK's FDA checks drug quality and audits factories. ఇది MHRA చేస్తుంది ఫ్రమ్ UK. సో హూ బెంచ్ మార్క్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి? ర్యాంక్ నేషనల్ డ్రగ్ రెగ్యులేటర్స్ ఫ్రమ్ 1 to 4 మధ్యన ర్యాంకింగ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద ర్యాంక్ విల్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ క్వాలిటీ, విచ్ ఇస్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీస్. సో లెవెల్ 1 అంటే వెరీ పూర్, లెవెల్ 4 అంటే వెరీ స్ట్రాంగ్ రెగ్యులేటర్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ బ్లాక్ చైన్ ట్రేసబిలిటీ, డిజిటల్ లాగ్ ఆఫ్ ఎవ్రీ డ్రగ్స్ పాత్ ఫ్రమ్ ల్యాబ్ టు ద పేషెంట్. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ చైన్ ట్రేసబిలిటీ. ఇప్పుడు దీన్ని వాడుకుని మొత్తం అని చేస్తున్నారు, కానీ దీంట్లో కూడా హ్యాక్ చేసి చాలా పెంటలు చేస్తున్నారు బేసిక్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రాడ్ని ప్రివెంట్ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ డ్రగ్ హిస్టరీ అనేది ఉంటుంది బిఫోర్ వి గో. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. COPP అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్. నెక్స్ట్ MHRA అంటే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ. హూ బెంచ్ మార్క్ లెవెల్స్, ఇట్ ర్యాంక్స్ ఫ్రమ్ 1 to 4. 1 అంటే వెరీ బ్యాడ్, 4 అంటే వెరీ స్ట్రాంగ్ రెగ్యులేటర్ అని అర్థం. బ్లాక్ చైన్ ట్రేసబిలిటీ, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంట్రీకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎట్లా షిఫ్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ట్రేస్డ్ బై ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్స్, దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే దీంట్లో ఉన్న మేజర్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? బేసికలీ ద రీజన్స్ ఆర్ పూర్ స్టెరిలైజేషన్, వాటర్ ఫిల్టరేషన్ అసలు ఉండట్లేదు, ఇన్అడిక్వేట్ టెస్టింగ్ ఆఫ్ రా మెటీరియల్స్. ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు రా మెటీరియల్స్ టెస్టింగ్ సరిగా చేస్తలేదు. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ వైలేషన్స్ అన్ని జరుగుతున్నాయి. స్మాల్ ప్రొసీజర్ ల్యాబ్సెస్ మేక్ క్యాన్సర్ డ్రగ్స్ వెరీ టాక్సిక్స్ ఆర్ వెరీ ఇన్ఎఫెక్టివ్. సో చిన్న తప్పైనా సరే క్యాన్సర్ డ్రగ్స్ పనిచేయవు. పాపం ఆల్రెడీ కీమోథెరపీలో చాలా మంది చాలా సఫర్ అవుతారు అండ్ లిటరల్గా చాలా బాధలు ఉంటాయి. ఈ మెడిసిన్స్ కూడా సరిగా పనిచేయకపోతే ఇంకా బాధలు పాపం పడాల్సి వస్తుంది. విక్టిమ్స్ ఫ్యామిలీస్ అందరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. దే లిటరలీ పుట్ ఆన్ ఆల్ దేర్ మనీ టు మేక్ షూర్ ద లైఫ్ ఇస్ సేఫ్డ్.
కానీ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఓవరాల్గా ఫ్యామిలీ గెట్స్ డిస్ట్రాయిడ్. సో దట్స్ అ వెరీ బ్యాడ్ సాడ్ పార్ట్. సో ఒక స్ట్రాంగ్ ఇన్స్పెక్షన్ లాస్ ఫేస్ మ్యాసివ్ రిస్క్. 70% ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ల్యాండ్ లెవెల్ 1 అంటే వెరీ వెరీ పూర్ క్వాలిటీ, ఆర్ లెవెల్ 2 అంటే వెరీ వెరీ వీక్ సిస్టమ్ అని అర్థం. నెక్స్ట్ డ్యూయల్ టెస్టింగ్ అంటే 2 times టెస్టింగ్ విత్ 20 సేఫ్టీ మార్కర్స్ పర్ బ్యాచ్ చేయాలి. MHRA ఆడిట్స్ ఫెసిలిటీస్ గ్లోబల్లీ చేస్తుంది యూకే వాళ్ళది. నేపాల్, పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ ఏషియా, నో వెరిఫైడ్ ల్యాబ్స్ ఆర్ రిలై హెవీలీ ఆన్ ఇంపోర్ట్స్. ఇట్లాంటి కంట్రీస్లో నేపాల్ కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ డ్రగ్స్ రావడమే కానీ అక్కడ ఇన్స్పెక్షన్ అనేది ఏం జరగట్లేదు. దానివల్ల గ్లోబల్గా చాలా మంది ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ఫ్రమ్ దీస్ 2 countries మేజర్లీ. వల్నరబుల్ టు కౌంటర్ ఫిట్ అంటే కాపీ కొట్టడం. దానివల్ల టాక్సిక్ అండ్ డైల్యూటెడ్ డ్రగ్స్ మనకి ఫైనల్గా మార్కెట్లో ఫ్లష్ అవ్వడం జరుగుతుంది. హైలైట్ ఏంటంటే ఈ డ్రగ్స్ అన్ని కూడా పబ్లిక్ హాస్పిటల్స్లో డబ్ అని దంపేస్తున్నారు. తక్కువ కాస్ట్ దొరుకుతుందా అని కొనేసుకుంటున్నారు. దానివల్ల పేషెంట్ లైఫ్ ఇస్ గాన్ ఫర్ అ టాస్. సో ఒకసారి చూద్దాం రూట్స్. దిస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. రూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు మెన్షన్ చేయరు ఇవన్నీ, సో మనం మెన్షన్ చేస్తున్నాము శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్లో. సో హియర్ we have done a little bit of research on this and we have given you this. So just know it's informative, chala interesting, and trade routes are very very important. And illegal trade routes etla irtundi. So route 1 China, Guangdong, Xichang nunchi they move towards Myanmar, Bangladesh ki veltaru. Akkadi nunchi India ki vastayi, especially rural hospitals, Nepal, Kenya. So idi first trade route, route 1. Idi routes mata. Route 2 if you observe, ఇండియా గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది, యూఏఈ, దుబాయ్, ఫ్రీ జోన్, ఓమన్కి వెళ్తుంది. అక్కడి నుంచి నైజీరియా, సుడాన్, యమన్కి వెళ్ళి వెళ్తూ ఉంటుంది. దిస్ ఇస్ రూట్ 2. అట్లనే ఇఫ్ యు లుక్ ఎట్ రూట్ 3, సి దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ ట్రేడ్స్. సో గవర్నమెంట్ తెలియకుండా చేసేవాళ్ళు, వీళ్ళు పట్టుకుంటే వేసేయడమే వాళ్ళని. ఫస్ట్ రూట్ 3 చూస్తే పాకిస్తాన్లో తయారైతే కరాచీ రీజన్లో దే మూవ్ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. అక్కడి నుంచి రష్యా, ఈస్టర్న్ యూరోప్కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్. ఇక్కడే మాక్సిమం ట్రేడ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ రూట్ 4 టర్కీ ఆర్ బాల్కన్స్లో తయారవుతాయి మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడి నుంచి ఇట్ మూవ్స్ టు బల్గేరియా అండ్ జార్జియా అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్థన్ ఆఫ్రికాకి ఫైనల్గా డంప్ చేస్తారు అక్కడ తీసుకెళ్ళి. అట్లనే రూట్ 5 చూడండి, యూక్రెయిన్ వార్ టైమ్ స్టాక్ లీక్స్ అది మాట. ఫైనలీ ఇట్ మూవ్స్ టు రొమేనియా అండ్ పోలాండ్ అండ్ ఇక్కడి నుంచి ఇట్ మూవ్స్ టువర్డ్స్ యూకే, వెస్టర్న్ యూరోప్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మేజర్ ట్రేడ్ రూట్స్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ illegal cancer drugs being shifted. So these are all the routes. This is for your information. You should be well aware what kind of illegal trades are happening. రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్, ఐపీఎస్, ఏ ఆఫీసర్ అయినా సరే, ఇట్లాంటి కస్టమ్స్ ఆఫీసర్ అయినా సరే, యూ కెన్ ఫైండ్ దీస్ ఆర్ ఆల్ ద బుల్షిట్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. సో ఈ ట్రేడ్ రూట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రూట్ 5 రూట్స్ ఇచ్చాను, ఇంకా చాలా రూట్స్ ఉన్నాయి. మేజర్లీ దీస్ రూట్స్ ఆర్ ఫండమెంటలీ యూస్డ్. ఇది కాకుండా వాట్ ఆర్ ది అదర్ థింగ్స్? ఫేక్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్రగ్స్ని భయంకరంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దాన్ని రీప్యాకేజ్ చేసి లేబుల్ చేసి న్యూ బ్యాచ్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు గెట్ అన్నెసరీ ఇల్లీగల్ క్యాన్సర్ డ్రగ్స్ ఇన్ టు ద సిస్టమ్స్. న్యూ బ్యాచ్ అని మెన్షన్ చేయడానికి కొత్త అనుకుంటారు, వాళ్ళు చెక్ చేయడానికి ఏం లేదు. సో యూజ్డ్ కార్గో షిప్స్, వాడుకున్న కార్గో షిప్స్ ఆర్ ప్రైవేట్ ఎయిర్ కార్గో, వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది టు బైపాస్ ఇన్స్పెక్షన్స్. సో దట్ ఇస్ అ మేజర్ పాయింట్. రూట్ నెట్వర్క్స్ ఎక్స్ప్లాయిట్ వీక్ కస్టమ్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఇఫ్ యువర్ కస్టమ్స్ ఆఫీసర్ సరిగ్గా లేకపోతే అంతే బిస్కెటే. Dangerous drugs enter into public hospitals. ఇది మేజర్ పాయింట్. సో బ్లెండ్స్ విత్ లీగల్ షిప్మెంట్స్, మామూలు షిప్మెంట్స్తో పాటు ఇవి కూడా వచ్చేస్తూ ఉంటాయి, మేకింగ్ డిటెక్షన్ వెరీ వెరీ ఇంపాసిబుల్, చాలా కష్టం అవుతుంది. సో హూ అలర్ట్ సిస్టమ్ డిటెక్ట్స్ పోస్ట్ మార్కెట్ బట్ యూజువలీ ఆఫ్టర్ పేషెంట్ హార్మ్. సో హూ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తుంది? డ్రగ్స్ వాడిన తర్వాత, జనం చచ్చిపోయిన తర్వాత, లేదా జనం సఫర్ అవుతున్నప్పుడు, అప్పుడు హూ టెస్టింగ్ చేస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ద కేస్. మనం ప్రియంటివ్గా దాన్ని టెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ద డ్రగ్స్ సోర్స్డ్ ఫ్రమ్ అబ్రాడ్, మోస్ట్లీ ఏషియా నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నో సెంట్రలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. లైఫ్స్ ఆర్ లాస్ట్ బిఫోర్ అథారిటీస్ యాక్ట్, అదొక పెద్ద ప్రాబ్లం. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇఫ్ రిక్వైర్డ్, ఆర్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇవన్నీ చెప్పగలిగారు మీరు. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. చూడండి ఇక్కడ ఎక్స్పైర్డ్ డ్రగ్స్, కార్గో షిప్స్ లేదా ప్రైవేట్ ఎయిర్ కార్గో, పబ్లిక్ హాస్పిటల్స్లో డంప్ చేయడము, లీగల్ షిప్మెంట్స్తో పాటు వచ్చేస్తూ ఉంటాయి. WHO alert system ఏమో ఆఫ్టర్ ద హార్మ్ దే ఆర్ కమింగ్. 80% ఆఫ్ ద డ్రగ్ సోర్స్ ఏమో ఏషియా. సో నో సెంట్రలైజ్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ అథారిటీస్ యాక్ట్ చేసే ముందే హార్మ్ జరిగిపోతుంది. సో దీనివల్ల మనం ఎట్లా సొల్యూషన్ చేయాలంటే, ఒక గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డ్రగ్ సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం జరగాలి. బ్లాక్ చైన్ ట్రేసబిలిటీ ఫర్ ఎవ్రీ యూనిట్ చెక్ చేయడం జరగాలి.
UN లెవెల్ బైండింగ్ గ్లోబల్ ప్యాక్ట్ విత్ టెస్టింగ్ అండ్ డేటా షేరింగ్ చేయాలి. అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే DNA మార్క్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు చాలా జాగ్రత్తగా DNA మార్క్డ్ బార్ కోడ్స్ పెట్టాలి. AI ఇన్స్పెక్టెడ్ షిప్మెంట్స్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ సొల్యూషన్స్ యూ కెన్ గివ్ ఫర్ మేకింగ్ షూర్ దిస్ కైండ్ ఆఫ్ డేంజరస్, ఇల్లీగల్, ఫేక్ క్యాన్సర్ డ్రగ్స్ బీయింగ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. దీని PDF డాక్యుమెంట్ కింద మీకు వీడియోలో కింద దొరుకుతుంది. యూ కెన్ గో త్రూ ఆల్ ద రూట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ పట్టుకుని ఎలా సొల్యూషన్స్ పట్టుకోవాలో యూ కెన్ మెన్షన్ ఆల్ దీ సొల్యూషన్స్ ఆల్సో. సో ఈ రూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన రూట్స్ ఇవి. చైనా, ఇండియా నుంచి ఇక్కడ పాకిస్తాన్, టర్కీ, యుక్రెయిన్, ఫైనల్గా ట్రాన్సిట్ హబ్స్ ఏమేమి ఉన్నాయి అంటే గేట్వేస్ మాట, మయన్మార్, బంగ్లాదేశ్, UAE, ఒమాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, బల్గేరియా, జార్జియా, రొమానియా, పోలాండ్. ఫైనల్గా డెస్టినేషన్ ఎక్కడ ఇండియాకి వస్తున్నాయి నేపాల్, కెన్యా, నైజీరియా, సుడాన్, ఇమాన్, రష్యా, ఈస్టర్న్ యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, UK అండ్ వెస్టర్న్. ఇవన్నీ కూడా మాఫియా అండ్ అదర్ ఇల్లీగల్ గైస్ డూ దీస్ థింగ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇన్ఫర్మేటివ్. మీకు ఎక్కడైనా సరే వాడుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ రివైజ్ ద వీడియోస్ మళ్ళీ చూస్తూ ఉంటుంటేనే గుర్తుంటాయి, లేకపోతే విల్ ఫర్గెట్ థింగ్స్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Shamant Paidikondla signing off for today. Bye-bye.